వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో జీతాలు, ఒక హైఫై లైఫ్, ఓ కారు, ఓ విల్లా, లేకపోతే ఒక అపార్ట్మెంటు, ఒక 100 కోటి, కోటిన్నర ఫ్లాటు, నెలకి ఈఎంఐలు, దీంతో బ్రతుకుతుండేటటువంటి ఒక రెస్పెక్టబుల్ లేదంటే గనక అట్రాక్టివ్ లైఫ్ అనుభవిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక్కసారిగా ఉద్యోగం పోయిందంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? సైకలాజికల్గా హర్ట్ అయిపోతాడు. అసలు ఏంటో తెలియని పరిస్థితి అయితే అది ఇక మరీ సమస్యాత్మకం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒరాకిల్ సంస్థ అకస్మాత్తుగా లే ఆఫ్స్ ప్రకటించింది. ఎవరికి ఏం చెప్పలేదు. వాస్తవంగా ప్రాజెక్ట్ అప్డేట్ అనేటటువంటి పేరుతో అనేక మంది టీమ్స్ని పిలిచి వాళ్ళతో మాట్లాడింది, అంతా అయిపోయింది. వాళ్ళందరితో మాట్లాడిన 5 నిమిషాల తర్వాతన వాళ్ళందరికీ యాక్సెస్ తీసేసింది. అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్ళేటప్పుడు ఏ ఫ్లోర్లోకి మనకు పని ఉంటుందో దానికి యాక్సెస్ ఉంటుంది, ఆ యాక్సెస్ డినై చేసేసింది. ఇది ఓవరాల్గా కంపెనీ వ్యాప్తంగా అనేక మంది లే ఆఫ్స్, అంటే ఉద్యోగాలు తీసి అవతల పడేసింది అంతే. మామూలుగా పింక్ స్లిప్ ఇచ్చి ఓ 2 నెలల తర్వాత జీతాలతో కలిపి ఇవ్వడమో ఇట్లాంటిది కూడా కాదు, నడి రోడ్డు మీద నుంచోబెట్టింది. ఇప్పుడు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తున్న అంశం.